కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ప్రతిపక్ష హోదా కావాలని మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం, ఇప్పుడు మాట్లాడుతున్న తీరు మనం చూస్తూ ఉన్నాము. సో పవన్ కళ్యాణ్ గారికి ఒక కౌంటర్ ఇచ్చారు. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి మాటని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు పాలనలో ఇష్టం పోసే బ్యాచ్ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేసుకుంటుంటే పులివెందల పులిరాజాకి చికిత్స లేదు. ఒకప్పుడు చిన్నప్పుడు చూసేవాళ్ళం, పులివెందల పులిరాజాకి చికిత్స లేదు. ఏం చేద్దాం, మన మానసిక దౌర్భాగ్యం. నేను అంటుండే పాయింట్ ఏంటంటే, సదాలోచన ఉండే వాళ్ళకి ఏదైనా మాట్లాడవచ్చు, సరదాగా మాట్లాడేవాడికి ఏం చెప్దాం. ఆలోచన అనేది చాలా తప్పు, పెద్ద మాట మాట్లాడాడు, క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్కి, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. కాబట్టి బూతుల ఫ్యాక్టరీలో బూతుల పార్టీకి అధ్యక్షుడు కదా, సైకో మోటాకి సైకో తెలివితేటలు కాక ఇంకేముంటాయి. అందువల్ల నేను అనేది ఏంటంటే, ఏది ఎక్కువ ఏది తక్కువ అని మనం కానీ బాగా అర్థం చేసుకుంటే, నేను క్లారిటీగా చెప్పాను. అన్న అడుగేస్తే నాగార్జున లారెన్స్ అదే ఏందో పాట, నాకు నేను సినిమాలు చూడను కాబట్టి నాకు పెద్దగా తెలియదు. అన్న అడుగేస్తే, అన్న మాట్లాడితే ఆ రోజు మసాలా మీడియాకి, జర్నలిస్టులు కూడా మసాలా ఇచ్చిపోయింది అనుకుంటున్నారు. జలగన్నకి ఏంటంటే ధనదాహం ఎక్కువ, ప్రజాసేవ తక్కువ. జలగన్న ఈడీకి ఎక్కువ, సిబిఐకి తక్కువ. జలగన్న బలిదానాలు ఎక్కువ, జలగన్నకి రక్త సంబంధాలు తక్కువ. జలగన్నకి క్రైములు ఎక్కువ, జైలు జీవితం తక్కువ. అంటే ఎక్స్ మామూకి సీఎంకి తక్కువ, దోపిడీకి ఎక్కువ. తర్వాత ఎమ్మెల్యేకి ఎక్కువ, ప్రతిపక్ష హోదాకి తక్కువ. తర్వాత చెప్తే సీఎంగా పనిచేసింది తక్కువ, సీఎంగా నొక్కింది ఎక్కువ. తర్వాత బైబిల్ జ్ఞానం తక్కువ, బూతుల పరిజ్ఞానం ఎక్కువ. ఇంకా చెప్పాలంటే సీఎం అంటే అందరూ అనుకుంటారు చీఫ్ మినిస్టర్ అని, కానీ జలగన్న అనుకునేది క్రిమినల్ మినిస్టర్ అని. అందువల్ల ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, 2019లో మంచో చెడో ట్రిపుల్ డిజిట్ ఇచ్చారు, ట్రిపుల్ డిజిట్ 151. 2024కి వచ్చేసరికి మధ్యలో నామం ఎత్తేసారు, డబల్ డిజిట్ మిగిలింది. డబల్ డిజిట్ ఇటొకటి ఇటొకటి. ఈసారి 2029లో ఏకలింగం. అంటే లెఫ్ట్ ఎత్తుతో తెలీదు, రైట్ ఎత్తుతో తెలీదు, ఒకటి మాత్రం బాద్ది, ఒకటి మాత్రం పక్క, దాంట్లో డౌటే లేదనమాట. ఒకటి పక్క, ఇది రాసి పెట్టుకోండి. అందువల్ల ఎక్కువైంది, ఏం ఎక్కువైంది, నోటి దోళ ఎక్కువైంది. జగన్మోహన్ రెడ్డికి నోటి దోళ ఎక్కువైంది, కంటెంట్ తక్కువైంది. ఇది అర్థమైందా రాజా, పులివెందల రాజా, అర్థమైందా? ఇది జగన్ అన్నకి నోటి దోళ ఎక్కువైంది, కంటెంట్ తక్కువైంది. అది దానికి సమాధానం. మరి ప్రతిపక్ష హోదా ఒకప్పుడు చంద్రబాబు గారికి నేనే ఇచ్చానని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో మరి ప్రతిపక్ష హోదాలు ఇవ్వడానికి ఇలా అర్హత ఉంటుందంటారా? అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు? ఓహో, మీకు హోదా దాకా వచ్చిన ఇప్పుడా? హోదాకు వచ్చిన నొప్పులా? హోదా ఒకరిస్తే వచ్చేది కాదు, అది స్పీకర్ ఇస్తే, లేకపోతే నువ్వు ఇస్తే, నేను ఇస్తే వచ్చేది కాదు, ప్రజలు ఇస్తే వచ్చేది హోదా. దానికి కూడా రూల్ పొజిషన్ చెప్తారు. ఇప్పుడు బ్లాక్ బుక్ సీఎంకి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, పదం మంచి పవర్ఫుల్ ఓడిది, బాగా సంచారం చేస్తుంది ప్రజల్లో. బ్లాక్ బుక్ సీఎంకి దోచుకోవడం, దాచుకోవడం, దండించడం, ట్రిపుల్ డి. దోచుకోవడం, దాచుకోవడం. వాళ్ళు బ్లూ బుక్ అంటుంటే మీరు బ్లాక్ బుక్ అంటున్నారు. అదే బ్లాక్ బుక్ సీఎంకి దోచుకోవడం, దాచుకోవడం, దండించడం తప్ప ఇంకేం తెలియదు. సుధాకర్ని దండించిండు, చంపేసిండు, చిన్నాన్న చంపేసిండు, తమ్ముని చంపేసిండు. అట్టా ఎంతోమందిని ఎస్సీ ఎస్టీల మీదనే ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిండు. కాబట్టి ఇంకా అది వద్దులే మనకి. నేను అనేది ఏంటంటే, ఒకటి 1858 to 1947 ద బ్రిటిష్ రూల్, ఇది తెలుసుకోవాలా జలగన్న. 1858 to 1947లో డ్యూరింగ్ దిస్ పీరియడ్, ఆ పీరియడ్లో మనకి ఒక 7 చట్టాలు వచ్చినాయి. ఈ 7 చట్టాల్లో భారతదేశం అసలు ప్రజాస్వామ్య వ్యవస్థకి పరిడి వెళ్ళడానికి కారణం నాందది. రాచరిక ఫ్యూడల్ వ్యవస్థ అంటే రాచరిక వ్యవస్థ నుంచి ఫస్ట్ ఏంటంటే ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861, అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ. అంటే ఒక ప్రాంతానికి ఒక కలెక్టర్ గాను ఎవరినో ఒకరు నియమించి
ఎగ్జిక్యూటివ్ బాడీని ఏర్పాటు చేశారు. స్వతంత్రోద్యములు ఏం చేశారంటే ప్రజల నుంచి నిరసన మొదలైంది. కొంతమంది ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు. దాన్ని అమెండ్మెంట్ చేసి ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 వచ్చింది. అప్పట్లో మనకి ఏంటంటే బ్రిటిష్ ల్యాండ్ అనేది ఒకటి ఉండేది. ఇది బాగా ప్రజల్లోకి పోవాలి. బ్రిటిష్ ల్యాండ్లో 3 రాజరిక వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి జునాగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్, నైజాం. తర్వాత సంస్థానాధీశులు 567 మంది ఉన్నారు. ఈ షోదంతా ఎందుకు చెప్తున్నా అంటే ప్రజల్లోకి కొంత కాంట్రడిక్షన్ వెళ్ళాలి. ఇప్పుడు ఇస్తా జలగన్నకి డోసు, నీకుందర పుల్లు క్లాసు, నేను మోర మాస్ అన్న. ఆ తర్వాత ఏం చేశారంటే కొంత ప్రిన్సిపల్ స్టేట్ నుంచి కొంతమందిని తీసుకున్నారు. తర్వాత ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది 1909. ఈ చదవలా మనకు తెలిసింది 64 కళల్లో కళ ఉంది. భారతదేశ కళల్లో 64 కళలు ఉంటాయి. సకల శాస్త్ర పాండితులు 64 కళల్లో మన జలగన్నకు తెలిసింది చోరకళ. ఆ చోరకళ తప్ప ఇంకో కళ తెలియదు. ఆ చోరకళ తప్ప ఇంకొక కళ తెలియదు. ఎందుకంటే మనం బడికి పోయి చదువుకోలేదు కాబట్టి. నేను అనేది ఏంటంటే ఆ తర్వాత ఒక చట్టం వచ్చింది, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. జలగన్న ఖైదీ నెంబర్ కాదు ఇది. ఖైదీ నెంబర్ 786 అనేది చిరంజీవి సినిమా అద్భుతంగా ఆడింది. సంవత్సరాల కొద్ది ఆడింది. 100 days చాలా థియేటర్లు పడింది. కానీ మన జలగన్న ఖైదీ నెంబర్ ఎంత 6093. అటువంటి నెంబర్ కాదు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఉంటుంది ఒకటి. ఆడ మొదలైంది. ఆ తర్వాత దాన్ని కూడా సవరించి ఏం చేశారంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935కి అనుబంధంగా ఉంటుంది మన రాజ్యాంగం. ఇప్పుడు మన రాజ్యాంగం ఏదైతే ఉందో 1935 చట్టంలో 80% ఉంటుంది. ఆ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన చట్టం. ఆ తర్వాత ఒక చట్టం వచ్చింది. ఏం చట్టం అంటే భారత పార్లమెంట్ కాకుండా బ్రిటిష్ పార్లమెంట్లో ద ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ 1947. ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్స్ 1947 passed by the British Parliament on 18th July 1947 divide British India into two newly independent countries, India and Pakistan. భారతదేశాన్ని 2 ముక్కలుగా చీల్చడం కోసం బ్రిటిష్ పార్లమెంట్లో ఒక చట్టం చేయబడింది. ఇప్పుడు జలగన్న వీళ్ళని ఎడగొట్టాలి కూటమి వాళ్ళని. వాళ్ళు భారతదేశాన్ని ఎట్టయితే ముక్కలుగా చీల్చి 2 పార్ట్లుగా ఎడగొట్టి ఇండిపెండెన్స్ యాక్ట్ తయారు చేసి 90 పార్టీలు భారతదేశాన్ని కుక్కలు చింపిన ఇస్తర్లాగా తయారు చేసిండు, రక్తపు ఏర్లు బారిచ్చిండు, వేల మంది హిందువులను ఊసకోత కోసిన చట్టం అది. వేల మంది కుటుంబాలను సర్వనాశనం చేసినటువంటి చట్టం అన్నమాట అది. వేల మంది పాకిస్తాన్ నుంచి కొన్ని లక్షల మంది హిందువులు రక్త తర్పణం చేసి హిందూ లోయంతా రక్తపు మరుగుల్లో అల్లాడిపోయినటువంటి కన్నీరు గార్చిన చీకటి రోజు అది. ఇట్లాగే ఈ కలికాల జగనాసురుడు ఏం చేసిందంటే వీళ్ళని ఎడగొట్టాల, డివైడ్ రూల్. ఎందుకంటే ఆ బ్లాక్ బుక్ సీఎం అన్నది అందుకు ఇప్పుడు అర్థమై ఉండాలి నీకు. ఆ బ్లాక్ బుక్ సీఎం కలిసి ఉంటే కలదు సుఖమని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, 15 సంవత్సరాల పాటు మేము ఐక్యంగా సమైక్యంగా ఉండి విరోచితంగా మేము ఉంటాము, ఇడిపాము, ఎవరిన్ని కుట్రలు చేసినా అన్ని ఎప్పుడైతే అన్నాడో అసెంబ్లీలో ఆ రోజు నుంచి జలగన్నకి ఈ పడుతుండే. ఒక్కటి తక్కువైంది. వీళ్ళు ఎడగొట్టని మనం గెలవలేము, వీళ్ళు ఎడగొట్టని గెలవలేము. అందుకనే బలమైన సర్పం సలిసీమల చేత చిక్కే సావధ సుమతని భజ్జన సుమశతకంలో చెప్తాడు. అట్టా ఓటర్లందరూ కూటమి వైపు ఉన్నారు, ప్రజలందరూ కూటమి వైపు ఉన్నారు. జనవరి నుండి జగన్ లేకన్నాడు, పారిపోయింది. అందువల్ల పులివెందల పులిరాజాకి ఒకటి ఎక్కువైంది. ఏంది, 100 ఎక్కువైంది, కంటెంట్ తక్కువైంది. నేను ఊరికి చెప్పలే. ఆ తర్వాత మనకింది ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఆన్ 26 నవంబర్ 1949, ఎఫెక్టెడ్ ఆన్ 26 జనవరి 1950. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం రూల్ చేసుకోవాలి. అటు కాకుండా నేను భారతీయదేవి రాజ్యాంగం తర్వాత రూల్ చేస్తానంటే కుదరదు, అది జరగని పని. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పద్దో దాని ప్రకారం వెళ్ళాలా. ఇంకో ముచ్చట కూడా చెప్తా, జరగబోయే ముచ్చట భవిష్యత్తు జ్ఞానం చెప్తా, తెలుసుకో. కడప జిల్లాలో బెమ్మంగారు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది, కిరణ్ చెప్తే చండాలంగా ఉంటుంది అని డైలాగ్ అని చూసావా. ఇప్పుడు చెప్తాను నీ భవిష్యత్తు. హైకోర్టు జడ్జి ఏమీ చేయలేడు స్పీకర్ని.
ఫుల్ పవర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ శాసనసభలో కానీ లోక్సభలోను కానీ స్పీకర్స్కి ఇచ్చారు. అతనికి అల్టిమేట్ పవర్స్ టచ్ చేసేటటువంటి అధికారం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు లేదు, రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు జడ్జి గారికి కూడా లేదు. స్పీకర్ విధి విధానాల్లో తలదూర్చే రైటు ఎవరికి లేదు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోకపోతే రాజ్యాంగాన్ని వైలేషన్ చేస్తుంటే తప్ప ఆడేమో రాజ్యాంగం అనేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి స్పీకర్ని ఇదేంటంటే దాన్ని ఏదో అంటారు డ్రాగన్ చేసుకొని వెళ్ళటం, తప్పించుకొని పోవటానికి. ప్రత్యేక హోదా అనేది అసెంబ్లీలో మాట్లాడటానికి కంటెంట్ లేక ఇదే మాటలు అసెంబ్లీలో లోపల మాట్లాడితే స్పీకర్ కేసు రిజిస్టర్ చేసి జైలుకి పంపిస్తాడు. కాబట్టి అక్కడ మాట్లాడితే ఎవిడెన్స్, బయట మాట్లాడితే కమెడియన్. నువ్వు లోపలికి వచ్చి మాట్లాడదే మాటలో అప్పుడు చూపిస్తాడు స్పీకర్ పవర్ ఎందుకు. కాబట్టి నేననేది నువ్వంటే చదువుకోలా, అందరూ చదువుకోలేదా? కాబట్టి శాసన వ్యవస్థ అంతా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తుందమ్మా. అందువల్ల స్పీకర్కి అల్టిమేట్ పవర్లు ఉన్నాయి, జడ్జీలు ఏం చేయలేరు. స్పీకర్ తీసుకుంది ఫైనల్, ఇది ట్రూ. రేపు మేము జోక్యం చేసుకోము, స్పీకర్ విధి విధానాల్లో మేము జోక్యంగా మాకు సంబంధం లేదు జరగన్నా అంటది హైకోర్టు. పోయి నువ్వు పోయి స్పీకర్తో మొరపెట్టుకో, కాళ్ళు పట్టుకుంటావో మొరపెట్టుకుంటూ ఇంక నీ ఇష్టం, ఉంటే ఉండు పోతే పో. యాజ్ పర్ రూల్ ప్రకారం 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే ఎత్తిపోతల పథకం కింద ఆయన అన్నాడు కదా, నేను లండన్లో ఉన్నప్పుడు ఎత్తేసారు సీఎం చంద్రబాబు నాయుడు, నిన్ను ఎత్తేస్తాడు 60 రోజులు కానీ బడికి పోకపోతే, అసెంబ్లీ అనే బడికి పోకపోతే, అసెంబ్లీ అనే ప్రజా దేవాలయానికి పోకపోతే స్పీకర్ నిన్ను ఎత్తిపోతల పథకం కింద ఎత్తేస్తాడు. పులివెందల పోటుగాడికి పులివెందల పిల్లిలాగా పారిపోయి బై ఎలక్షన్కి సిద్ధం అవ్వాలి. ఆ బై ఎలక్షన్ కానీ వచ్చిందంటే ఓడిపోవటం పక్క. ఆ ఉన్న ఒక్కటి తక్కువైందంట, ఉన్నటి ఒక్కటి ఊడిపోయి ఒకటి పక్కన 0 చేర్చది. అదేంది 10 నెంబర్. 23 ఉన్నాయి బాబు గారికి, దాంట్లో 4 లాగేసిండు. 19 సీట్లు ఉన్నాయి, 18 సీట్లు కావాలా ప్రతిపక్ష హోదా కావాలంటే. ట్రై చేసిండు, కుదరలా, నిలబడ్డరు 19 మంది. మేము బాబు గారు పక్కనే ఉంటాం. 4 తీసుకున్నాడుగా, ఎమ్మెల్యేలు కొనుక్కున్నాడుగా, ఆనాడు 4 ఎమ్మెల్యేలు కొనడు. 4కి ఏం గతి పెట్టిందో అందరూ చూశారు. పోయిన 4కి చిత్తుగా ఓడిపోయారు. తర్వాత 19 మంది ఈడు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, ఎన్ని కోట్లు లంచాలు ఇస్తానన్నా, ఎన్ని సూట్ కేసులు పంపిస్తున్నా బాబు గారు పక్కన స్ట్రాంగ్గా నిలబడ్డారు. కాబట్టి నేను ఇంకో 10 మంది రాలా, నువ్వు గుంజేదేంటి, నువ్వు గుంజాలని ప్రయత్నం చేసి రాలా, స్ట్రాంగ్గా నిలబడ్డారు. నాయకులను బ్యాక్ ఎండ్ లో తీసుకోవడం ఓకే, అది ప్రతిపక్ష హోదా తీశారని చెప్పి ఆయన డైరెక్ట్ గా ఆయన నోటి నుంచి ఆయన అసెంబ్లీ సాక్షిగా అన్నాడు కదా, నేను ఇంకా 4 లాక్కుంటే నీ హోదా పోతుంది. ఏ మాట్లాడటానికి వద్దు. కోనమనేని సాంబశివరావు తెలంగాణ, మన సాటి తెలుగు బిడ్డలో మన పక్కనే శాసనసభ నడుస్తుంది కదా, కోనమనేని సాంబశివరావుకి స్పీకర్ ఎంత టైం ఇస్తున్నాడు చూడండి, ఒక్కడే ఎమ్మెల్యే. నేను అందుకే చెప్పిన, నీకు నోటు దోల ఎక్కువ, కంటెంట్ తక్కువ. నీ దగ్గర కంటెంట్ ఉంటే ఎంత చేపని ఇస్తాడు అవకాశం. నువ్వు బూతులు తిడుతుంటే ఎత్తేస్తారు, నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు. కోనమనేని సాంబశివరావు లాగా నువ్వు మాట్లాడు, ప్రజల పక్షాన నువ్వు మాట్లాడి ఇస్తాడు. 11 మంది 5 నిమిషాలు వేసుకున్నా 11 5 55 నిమిషాలు వస్తుంది. నువ్వు మాట్లాడు బాయ్. నువ్వు అసెంబ్లీకి రాకుండా మొండికేస్తా, నేను బడికి రాను, దొంగతనం చేసి పేపర్లు ఎగ్జామ్ రాస్తానంటే ఎట్ట కుదరుతుంది? వచ్చి మాట్లాడు. ఫైనల్ గా ఇప్పుడు స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు కాబట్టి మరి దీని గురించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందా? బ్రో, తప్పించుకుని తిరుగువాడు దన్నిడు సుమతి అని అసెంబ్లీకి బాగానే బడికి ఎగ్గొట్టడానికి దొంగబ్బాయి సిద్ధంగా ఉన్నాడు, బడికి పోవటానికి లేడు. కాకపోతే ఆ కోర్టు కాలాతీతం చేసి ఆ కోర్టు వల్ల ఏం చేయదు, స్పీకర్ చెప్పింది ఫైనల్, స్పీకర్ జడ్జిమెంట్ ఇస్ ఫైనల్. అందువల్ల ఏంటంటే తొందరగా డిస్మిస్ చేసే స్పీకర్ గారు, మీకు దండం పెడతాం, తొందరగా డిస్మిస్ చేసి మాకు కూడా డిబేట్లు మాట్లాడాలి, చచ్చిపోతాను. డిస్మిస్ చేసేయి, బడికి రానివాడికి ఎత్తిస్తావు నువ్వు ఎమ్మెల్యే పోస్ట్ నుంచి డిస్మిస్ చేసేయి. నయన పాత్ర గాడు దరిద్రం వదిలిపోద్ది రాష్ట్రానికి బట్టి.